అదే మాదిరిగా కష్టపడకపోతే ఏది రాదు. ఈ విషయం అందరం స్పష్టంగా ఉండాలి. ఒకప్పుడు శారీరక కష్టపడేవాళ్ళం. ఈ ఉగాది సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అవసరం. ఆ విషయంలో మీ అందరిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టాను, ఐటీని ప్రమోట్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిసేది కాదు చాలామందికి. చాలామంది ఐటీ అంటే తిండి పెడుతుందా అని అడిగారు. నేను సెల్ ఫోన్లు ప్రమోట్ చేశాను. చైనాలో సెల్ ఫోన్లు పెరుగుతున్నాయి, ఎక్కడ పోయినా కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మన దేశం టెక్నాలజీలు వెనుకబడిపోతున్నామని చెప్పి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరూ కదిలే పరిస్థితులు లేవు. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే దీంట్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సెల్ ఫోన్ వ్యసనం అయితే మీకు సమస్య ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మన పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. సెల్ ఫోన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మీ జీవితాలు చాలా మార్పు వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడుంటే అక్కడే ఆఫీస్. మీరు ఏ పని చేయాలన్నా ఒక్క సెల్ ఫోన్ ఉంటే, మీరు ఇప్పుడు బయలుదేరి హోటల్కి పోవాలంటే ఇక్కడి నుంచి బుక్ చేసుకొని అక్కడికి పోయి భోంచేసి వెళ్ళచ్చు. మీ ఇంట్లో ఏసీ వేసుకోవాలంటే ఇంటికి పోయే లోపల ఏ టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్ పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ నాతో మాట్లాడుతూ లైవ్ తీసి మీ ఇంటికి పంపిస్తున్నారు. అదే మరిగా మీ ఆఫీస్ వర్క్ కూడా ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే సెల్ ఫోన్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితికి వచ్చేసాం. అందుకే మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోవక్కర్లేదు. సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, మీరు వచ్చి నాకు చెప్పుకోవాలి. ఒకప్పుడు మీ ఒపీనియన్ తెలియాలన్న కష్టంగా ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారానే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, తద్వారా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం కూడా మనం బడ్జెట్లో ఇన్ని కష్టాలున్నా 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాం. ఇంత మునిపే వారు చెప్పినట్టు రాజపూజ్యం, అవమానం గురించి చెప్పాల్సి వస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే. రాబోయే రోజుల్లో ఎవ్వరికి అవమానాలు ఉండవు. నాగపల్లి శర్మ గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఎవరికి అక్కడ ప్రవేశం కూడా లేదు. అయితే ఒక మంచి కార్యక్రమానికి దానికి శ్రీకారం చుట్టాం. నేను చెప్పినప్పుడు చాలామంది అర్థం చేసుకోరు. 20 ఏళ్లకు ముందు చెప్తే చాలామంది ఈయననే మాట్లాడతాడు, 30 ఏళ్లకు ముందు మాట్లాడాను. ఇన్నవాళ్ళు బాగుపడ్డారు. నేను ఐటీ గురించి మాట్లాడితే కొంతమంది ఆలోచించారు, బాగానే ఉంది, మనం కూడా చదివిద్దాం అనుకున్నారు. చదివించిన వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అంతా కార్లు పెట్టుకొని మెరుగైన జీవన ప్రమాణాలతో బతికే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రోజు హైటెక్ సిటీ,
ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన తెలివికి అదనంగా ప్రపంచంలో ఉండే మేధావుల తెలివితేటలన్నీ ఉపయోగించుకొని మనం చేసే పనికి నిర్ణయం చేసే పరిస్థితి వస్తుందంటే అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముద్దబ్బాయి కూడా ఏ